అందరూ నవ్వుకుంటాం. నవ్వు అంటే చాలా ఇష్టం ఎవరికైనా. కానీ ఆ హాస్యాన్ని పండించడం మాత్రం మామూలు విషయం కాదు. ఒక నటుడికి తను స్వతహాగా హాస్యం చేయగలిగే ఆర్ట్ ఉంటే ఆ హాస్యం వస్తుంది గానీ, ఆ హాస్యాన్ని తయారు చేయటం మాత్రం మామూలు విషయం కాదు. అలాంటి ఒక హాస్యాన్ని ప్రేక్షకుల మీదకి అలా విసిరి, నేనున్నాను మీకోసం, మిమ్మల్ని నవ్విస్తానికే పుట్టానన్నట్టుగా ఆయన సినిమాలన్నీ ఉండేయి. ఆయనే జంధ్యాల గారి ప్రియ శిష్యుడు సత్యం. సత్యం అంటే ఎవరో అనుకుంటున్నారేమో, అల్లరి నరేష్ గారి, ఆర్యన్ రాజేష్ గారి తండ్రి గారు ఈవీవి సత్యనారాయణ గారు. ఈరోజు ఆయన జయంతి. ఆయన జయంతి సందర్భంగా ఒకసారి ఆయన్ని గుర్తు చేసుకుందాం అనిపించింది. ఆయన పోయి కూడా 15 సంవత్సరాలైంది. అయినా కూడా ఇంకా ప్రేక్షకుల గుండెల్లో, మాలాంటి జర్నలిస్టుల గుండెల్లో ఆయనున్నారు. కారణం ఏందంటే, ఆయన అంత బాగా చూసుకునేవారు అందరిని కూడా. ఎంత బాగా అంటే ప్రతి ఒక్కళ్ళని పేరు పెట్టి, చాలా అన్యోన్యంగా ఒక కుటుంబ సభ్యుల్లాగా చూసుకునేవారు. కారణం ఏందంటే, ఒక సినిమా ఫెయిల్ అయ్యి, ఆ సినిమా తర్వాత లైఫ్ ఏంటి? ఎటు పోవాలి? అప్పటికే పెళ్ళయి 2 పిల్లలున్నారు. ఇంక నా వల్ల కాదు, ఎటో ఒకటి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుందాం అనుకున్న టైంలో, ఒక ఫెయిల్యూర్ డైరెక్టర్‌ని పిలిచి, "నువ్వు బాగా చేశావు. నువ్వు మళ్ళీ ఇంకో సినిమా చెయ్యి. బాగా చేయగలవు" అని చెప్పేసి ధైర్యాన్నిచ్చి, రామానాయుడు గారు అతన్ని తీసుకొచ్చి 'చెవులే పువ్వు' అనే సినిమా ఫెయిల్ అయితే 'ప్రేమ ఖైదీ' అనే సినిమానిచ్చారు. ఇంక అక్కడి నుంచి ఆయన అసలెప్పుడు వెనుతిరిగి చూడలేదు. అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఆయన కెరియర్ మళ్ళీ చివరి వరకు కూడా అప్రతిహతంగా కొనసాగుతూనే ఉండింది. అపజయాలు, విజయాలు అసలు ఆయన దగ్గరికి చేరేవి కాదు. కారణం ఏంటంటే, తానే నిర్మాతగా మారి, ఎవరిని ఏ నిర్మాతని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి ఆయన అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు. అసలు ఈవీ గారి సినిమా అంటే ఒక పక్క రచయితలకి, ఒక పక్క సంగీతానికి సంబంధించిన 'కోటి' గారు దాదాపు ఆయన 51 సినిమాలకు దర్శకత్వం వహిస్తే 30 సినిమాలకు పైగా సంగీత దర్శకుడు 'కోటి' గారే. కెమెరామెన్ శ్రీనివాసరెడ్డి గారే. ఇంకా ఆయన టీమ్ మారదు. ఆయనకు రచయితలుగా జనార్దన మహర్షి గారు, ఆయన చుట్టుపక్కల అనేక మంది రచయితలు ఉండేవారు. ఆ రచయితలందరూ కూడా ఎప్పుడు కూడా ఆయనతోని డైరెక్టర్ గారితోని ట్రావెల్ చేస్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా 6, 7 రచయితలతో ఆయన సావాసం ఉండేది. ఎందుకంటే ఏ రచయిత దగ్గర ఎట్లాంటి హాస్యం వస్తదో, ఏ పెన్నులో నుండి ఏ నవ్వు వస్తదో అని చెప్పేసి ఆయన వెతుకుతూ ఉండేవాడు. అందరిని కూర్చోబెట్టుకొని ఒక పాయింట్ చెప్పి, అక్కడ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన దాన్ని తీసుకొచ్చుకొని ఈయన చేసుకున్నాడు. ఈయనే హాస్యాన్ని పండించేవాడు. అంత గొప్ప దర్శకుడు. అందుకనే ఆయన సినిమాలందట్లో దాదాపుగా హాస్య నటులందరూ ఉండేవారు. కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, అలీ గారు, ఏవిఎస్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క నటుడు కూడా ఆయన దగ్గర ఉండేవాడు. అలాగే మనం మాట్లాడుకుంటూ పోతే రాజేంద్ర ప్రసాద్ గారితో మొదట్లో కొన్ని సినిమాల్లో చేశారు. 'ఆ ఒక్కటి అడక్కు' ఇప్పటికి కూడా గుర్తుంటది అది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అలాగే 'అప్పులప్పరం' టక్‌మని చూడగానే గుర్తుపడతాం. అలాగే 2006 ఆ టైంలో 'మా అల్లుడు వెరీ గుడ్' అని చెప్పేసి మరో సినిమా. ఇలాగ రాజేంద్ర ప్రసాద్ గారితో చేసిన తర్వాత హాస్యానికి పెద్దపీట వేయాలంటే ఆయన జంధ్యాల గారి శిష్యుడు కాబట్టి తన కొడుకుని కూడా ఒక హాస్యానికి సంబంధించిన హీరోగా ట్రేడ్ మార్క్‌గా తీసుకొచ్చాడు ఈవీవి గారు. ఎవరెవరు అవసరం లేదు, మేమే చేసుకుంటాం అని చెప్పేసి కొడుకుని హీరోగా పెట్టి కూడా ఆయన ఎన్నో సినిమాలు చేశారు. అలాగా ఆయన కెరీర్ అంతా కూడా ఎంతోమందికి చాలా ఉపయోగపరంగా ఉండేది. ఎప్పుడు కూడా హిట్లనేవి దాదాపు 80% ఉండేవి. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా ఎవరు కూడా ఓ అని మొత్తం కోల్పోయామన్న ఫీలింగ్ అయితే ఉండేది కాదు. ఎక్కడన్నా ఒక సినిమా జరిగితే జరిగుండొచ్చు కానీ, ఆయన 51 సినిమాల్లో దాదాపుగా ప్రతి ఒక్క సినిమా కూడా ఆడియన్స్ దగ్గరికెళ్ళిన సినిమాలే. చివర్లో ఆయన అనుకోకుండా క్యాన్సర్‌తోని మృతి చెందటం అందరికీ కూడా బాధాకరం. కానీ ఇటువంటి 'జంబలకడ పంపలు' కానీ, ఎన్ని సినిమాలు ఆయన దగ్గర నుంచి వచ్చినియి. ఇప్పటికి కూడా ఎక్కడన్నా కామెడీ బిట్స్‌లో వస్తా ఉంటే గనక ఖచ్చితంగా ఈవీ సత్యనారాయణ గారి సినిమాలు వస్తానే ఉంటాయి. ఈ జనరేషన్ కూడా చూడదగ్గ సినిమాలు చాలా, చాలా ఫార్వర్డ్ థింకింగ్‌తో ఆలోచించేవారు. ఇకపోతే 'చాలా బావుంది' అనే ఒక సినిమా ద్వారా ఎల్‌బి శ్రీరామ్ గారు లాంటి రచయితని, నటుడిని చేసిన ఘనత కూడా ఈవీ సత్యనారాయణ గారికే దక్కుతుంది. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఎన్నో ఉన్నాయి. ఆయన జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుందాం అనే ఉద్దేశ్యంతో టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈవీ సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా ఆయనకి నమస్సుమాంజలి తెలుపుతున్నాను. సార్, మీరు ఏ లోకంలో ఉన్నా మీరిచ్చిన నవ్వుల్ని ఇంకా మేము నవ్వుకుంటూనే ఉన్నాం. ఇంకా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. మీ ద్వారా వచ్చిన నరేష్ గారిని గానీ, రాజేష్ గారిని గానీ చూస్తూ, అరే! మన ఈవీ గారు పిల్లల రూపంలో మన దగ్గరే ఉన్నాడు కదా అని చెప్పేసి ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని గుర్తు చేసుకునే అవకాశం వచ్చినందుకు సర్వదా కృతజ్ఞుడిని. చూస్తూనే ఉండండి ఇలాంటి అనేక విషయాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.